హలో డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ద వాయిస్ ఆఫ్ ఇంగ్లీష్. ఈ వీడియోలో మనం లెసన్ ప్లానింగ్ గురించి చూద్దామండి. మెథడాలజీ నుంచి ఇది చాప్టర్ 7 ఉంటుంది. సో మనకు ఏపీ టెట్ అండ్ డిఎస్సికి ఉపయోగపడుతుంది. అట్ ద సేమ్ టైం తెలంగాణ స్టేట్ వాళ్ళకు కూడా టెట్ అండ్ డిఎస్సి రాసే వాళ్ళకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ చదివే వాళ్ళందరూ కూడా ఉపయోగపడుతుందండి. ఈ లెసన్ ప్లానింగ్ అనేది అందరికీ కామన్గా ఉంటుంది, ఏం వేరియేషన్ ఉండదు. సో ఖచ్చితంగా అందరికీ ఉపయోగపడుతుంది. సో దయచేసి గమనించండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో లెసన్ ప్లానింగ్ గురించి చూద్దాం. లెసన్ ప్లాన్ అంటే ఏంటంటే దీని ఇంకో పేరు ఇన్స్ట్రక్షనల్ ప్లాన్ కూడా అంటామండి. ఇప్పుడు ఇన్స్ట్రక్షనల్ ప్లానింగ్ కూడా అంటాం. ఇన్స్ట్రక్షనల్ ప్లానింగ్ అంటే నథింగ్ బట్ లెసన్ ప్లానింగ్. అంటే క్లాసులో మనం ఏదైతే పిల్లలకు డీల్ చేస్తున్నామో దట్ ఈస్ ఇన్స్ట్రక్షన్ అనుకోవచ్చు. సో ఇన్స్ట్రక్షన్ ప్లానింగ్ కూడా ఉంటుంది దీన్ని. టీచింగ్ ఇన్వాల్వ్స్ ఇంపార్టింగ్ నాలెడ్జ్ అండ్ స్కిల్స్ త్రూ ఇంటరాక్షన్. సో టీచింగ్ అంటే ఏంటి, ఏమంటారు? టీచింగ్ అంటే ఇన్వాల్వ్స్ ఇంపార్టింగ్ నాలెడ్జ్ అంటే నాలెడ్జ్ని షేర్ చేయడం అండ్ స్కిల్స్ని షేర్ చేయడం త్రూ ఎట్లా ఇంటరాక్షన్ ద్వారా. ఇంటరాక్షన్ జరిపి అంటే కమ్యూనికేషన్ చేస్తూ పిల్లలు మనం నాలెడ్జ్ని కానీ స్కిల్ని కానీ ఇంపార్ట్ చేయడం, షేర్ చేయడం అనేది యాక్చువల్ టీచింగ్ యొక్క ఇంపార్టెంట్ పాయింట్ ఇది. చూడండి, ఇన్స్ట్రక్షనల్ ప్లానింగ్ ఇన్వాల్వ్స్ విజువలైజింగ్ అండ్ ఫోర్కాస్టింగ్ ద టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్. టీఎల్పి, టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అంటాం. అసలు ఎందుకు ఇన్స్ట్రక్షన్ ప్లానింగ్ కానీ లేదా లెసన్ ప్లానింగ్ కానీ లేదా ఏదైనా ప్లానింగ్ కానీ జనరల్గా చూస్తే ఇన్వాల్వ్స్ విజువలైజింగ్ అండ్ ఫోర్కాస్ట్. అంటే విజువలైజ్ చేయడం, ఫ్యూచర్ అంటే మనం క్లాస్లో ఇప్పుడు రేపు క్లాస్లో ఏం చెప్తున్నామో మనం ఇక్కడ ముందు నుంచే విజువలైజ్ చేసి మనం తర్వాత ఫోర్కాస్ట్ చేసుకోవడమే ఈ యొక్క ప్లానింగ్ మెయిన్ ఉద్దేశం. ఇట్ ప్రొవైడ్స్ లాజికల్ సీక్వెన్సింగ్ ఆఫ్ లెసన్స్, ఎకనమైజెస్ రిసోర్సెస్ అండ్ గైడ్ టీచర్స్. ఇది ఏం చేస్తుందంట ప్లానింగ్ అనేది మనకు లెసన్ ప్లాన్ ఏం చేస్తుందంటే లాజికల్గా సీక్వెన్స్ ఆఫ్ లెసన్ని లాజికల్ సీక్వెన్సింగ్ చేయడం, రిసోర్స్ని ఎకనమైజ్ చేయడం అంటే ఉన్నదాన్ని రిసోర్స్ని వాడుకోవడం, తర్వాత గైడ్ టీచర్స్ గైడ్లా పనిచేస్తుంది. సో అంతే కదా ప్లానింగ్ చాలా ఇంపార్టెంట్. ప్లానింగ్ అంటే ఏంటి, ఏదైనా సరే మనం చేసే ఎవ్రీడే లైఫ్లో మనం ప్లానింగ్ అనేది ప్లేస్ ఏ వైటల్ రోల్. ప్రతి దానిలో మనం ప్లానింగ్ ఉంది. సో ఉదయం ఎన్ని గంటలకు లేవాలి, ఎన్ని గంటలకు రెడీ అవ్వాలి, స్కూల్కి వెళ్ళాలి, కాలేజ్కి వెళ్ళాలి, ప్రతి ఒక్కరు సరే ఎన్ని గంటలు చదివేవాళ్ళు ఎన్ని గంటలు ఏది చదవాలి, ముందు ఏది వెనక చదవాలి, ఎంత ప్లానింగ్. ఏదైనా సరే ప్లానింగ్. ఎక్కడికి వెళ్ళాలి అంటే డెస్టినేషన్ అంటే ఎట్లా వెళ్ళాలి, ఆటోలోనా, బస్సులోనా, కార్లోనా, బైక్లోనా, ఏ టైంకి వెళ్ళాలి, ఎట్లా వెళ్ళాలి, ఏ టైంకి వెళ్ళాలి అని మనం ఫోర్కాస్ట్ చేసుకుంటాం. ఈ టైంకి వెళ్తే ఈ టైం చేరుకుంటాం, ఈ టైం పని జరుగుతుందని. అది కానీ ఇంట్లో మదర్ కానీ కుక్ చేసేటప్పుడు ఏదైనా సరే ప్రతి ఒక్కరు ప్లానింగ్ అయితే మనకు ఈ వరల్డ్ ఉండదండి. ప్రతిదీ ప్లానింగ్తో నడుస్తుంటుంది. రైట్. సో ఈ ప్లానింగ్ ఏం చేస్తుందంటే మనం ఇందాక చూసాం. రైట్. రిసోర్స్ని వాడుకోవడం, సీక్వెన్స్ని లెసన్ చేయడం, గైడ్ చేయడం. ముందు టీచర్ గైడ్గా పనిచేస్తుంది. లెసన్ ప్లాన్ వేసుకున్నామంటే మనకు ఒక గైడ్గా పనిచేస్తుంది. అంటే అక్కడ డైరెక్ట్ క్లాస్లో పోయి మనం తడబడకుండా ఉండడానికి ఏది నెక్స్ట్, ఏది ముందు, ఏది ఫస్ట్, నెక్స్ట్ సీక్వెన్స్ చేయడం మనకు తెలుస్తుంది అనమాట. ఈ విధంగా చూడండి, ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఇన్స్ట్రక్షన్ ప్లానింగ్ ఇంక్లూడ్. సో ఎఫెక్ట్స్ ఇన్స్ట్రక్షన్ ప్లానింగ్ అన్న ఒకటేంటి, ఏ ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ చేస్తాయి అంటే దానికి చూడండి ఇంక్లూడ్స్ లెర్నర్స్ ఇంట్రెస్ట్, ఏజ్, మోటివేషన్ అండ్ రిసోర్స్. ఇవి మనకు ప్లాన్ని ఇన్ఫ్లుయెన్స్, ఎందుకంటే దాన్ని బట్టే మనం ప్లాన్ ఇస్తాం. రైట్. ఇప్పుడు పిల్లల ఇంట్రెస్ట్ని బట్టి ప్లాన్ వేసుకోవాలి. ఏదంటే నువ్వు ఏదో ప్లాన్ నీకు నచ్చినట్టు ప్లాన్ వేసుకుంటే సరిపోదు. మనం ఏదంటే ప్లాన్ వేసుకోవడం కాదు, పిల్లల యొక్క ఇంట్రెస్ట్ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. కొందరు పిల్లలు అల్లరి చేసే పిల్లలు ఉంటే అసలు మా క్లాస్ విన్నారు, బాగా చదివే పిల్లలు ఇంకా బాగా వింటారు, ఇంకా ఎక్కువ చెప్తే బాగుంటుంది. సో వాళ్ళని బట్టి ఆ బేస్ అంటే మనం చదివే పిల్లల్ని కాదు ఇక్కడ, అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ని బట్టి ఏ టైంలో ఏ క్లాస్, మధ్యాహ్నం అంటే ఒక క్లాస్ ఒక రకం ఉంటుంది, పొద్దున్న క్లాస్ ఉంటే ఒక రకం ఉంటుంది. పిల్లల్లో ఎవరికైనా సరే మనం చెప్పాలని కూడా మార్నింగ్ ఫ్రెష్ అవర్స్ ఒక పీరియడ్ ఉంటే ఒకలా చెప్తాం, మధ్యాహ్నం లేదా లాస్ట్ పీరియడ్ ఉంటే ఒకలా చెప్తాం, ఒకలా వింటాం కూడా. సో అది ఇంట్రెస్ట్ ఇస్ ఇంపార్టెంట్. తర్వాత ఏజ్, పిల్లల ఏజ్ బట్టి ఏదో నువ్వు అడ్వాన్స్ లెవెల్ ప్లాన్ వేసుకుంటే వచ్చిన పిల్లలు చిన్నగా ఉండాలి ప్లాన్. పెద్ద పిల్లలకి ఇంటర్ అట్లా స్కూల్ పిల్లలు లేదా 10th క్లాస్ పిల్లలకి 10th క్లాస్లో ఆ రేంజ్లో ఉన్నామంట. సో వాళ్ళ ఏజ్ కానీ ఇంట్రెస్ట్ కానీ మోటివేషన్ చాలా ఇంపార్టెంట్. మోటివేషన్ ఇస్ ద మెయిన్ సోర్స్ ఫర్ లెర్నింగ్ చేయాలంటే ముందు మోటివేషన్ ఉండాలి. సో ఇంట్రెస్ట్, మోటివేషన్, ఏజ్ అని మూడు. దాంతోపాటు రిసోర్సెస్ కూడా. నువ్వు ప్లానింగ్ వేసుకున్నావు, ఏదో ప్లాన్ వేసుకున్నావు, నువ్వు డిజిటల్ కంప్యూటర్ మీద చూపించిన అక్కడ కంప్యూటర్ లేకుంటే సో అలా. సో రిసోర్స్ని బట్టి కూడా ఉంటుంది అనమాట. నువ్వు వాడే రిసోర్స్ ఏంటి, ఇంట్రెస్ట్ ఏంటి, పిల్లలది ఏజ్ ఏంటి, ఈ నాలుగులో ఖచ్చితంగా బిట్ వస్తుంది. ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అని గుర్తుపెట్టుకోవాలి. సో ప్లానింగ్ షుడ్ బి డన్ బోత్ ఎట్ మైక్రో అండ్ మైక్రో లెవెల్. సో మైక్రో లెవెల్లో కానీ అండ్ మ్యాక్రో లెవెల్ రెండు చేయాలి. అసలు ఏంటి మైక్రో అంటే ఇక్కడ చూద్దాం. చూడండి, మ్యాక్రో చూద్దాం ముందు. మైక్రో అంటే ఇన్ బిగ్ వే జరుగుతాం అన్నమాట, లార్జ్ స్కేల్లో. చూడండి, మైక్రో ప్లానింగ్ ఇన్వాల్వ్స్ ఫర్ ఎంటైర్ అకాడమిక్ ఇయర్ లాంగ్ టర్మ్ ప్లానింగ్ చెప్పా. సో ఈ లాంగ్ టర్మ్ ప్లానింగ్ కోసం అండ్ అకాడమిక్ ఇయర్ మొత్తం కలిపితే మనం మైక్రో లెసన్ ప్లాన్ అంటాం. మొత్తం మైక్రో అంటే చిన్న డీల్స్ విత్ స్మాల్. చూడండి, ఇక్కడ డీల్స్ విత్ డీటెయిల్స్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద ప్లానింగ్ ప్రాసెస్. సో ప్లానింగ్ ప్రాసెస్ జరిగే ప్రతి ఒక్కటి మైక్రో ప్లానింగ్. అంటే ప్రతి రోజు క్లాస్కి వెళ్ళేది కూడా ప్లానింగ్. లెసన్ ప్లాన్ ప్రతి పీరియడ్ ప్లాన్ నుంచి స్టార్ట్ అవుతుంది. రైట్. అన్ని మొత్తం కలిపితే మైక్రో ప్రతిరోజు జరిగే యాక్టివిటీస్ అన్ని కూడా మైక్రోలో వస్తాయి. మైక్రో అంటే త్రూ అవుట్ ద ఇయర్ మొత్తం కలిపి. రైట్. సో ఇంపార్టెన్స్ ఆఫ్ లెసన్ ప్లానింగ్ అంటే చూద్దామండి. అసలు ప్లానింగ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, సార్ ఎందుకు మరి అవసరమా అంటే మనందరికి తెలుసు ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ మన ప్రతి ఒక్కరి లైఫ్లోని. ఇందాక చెప్పాం. అసలు ఏంటంటే చూద్దాం కొంచెం లోతుగా.
సో ప్లానింగ్ హెల్ప్స్ అస్ టు డివైడ్ ద సిలబస్ ఇంటూ వర్కబుల్ చంక్స్. సో సిలబస్ మొత్తం ఒక 10 యూనిట్లు ఉంటాయి. అందులో కొన్ని లెసన్స్ ఉంటాయి, 30 లెసన్ దాకా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ యూనిట్లో 3 లెసన్లు అంటే ఒక 6 యూనిట్లు ఉంటాయి, 18 లెసన్లు ఉంటాయి. అదే మళ్ళీ గ్రామర్ ఉంటుంది, వొకాబులరీ అవన్నీ కలిపి మన సిలబస్గా ఉంటుంది. కాబట్టి ఆ సిలబస్ని వర్కబుల్ చంక్ అంటే మనం ఏ విధంగా మనం వర్కబుల్గా సీక్వెన్స్గా డివైడ్ చేసుకోవడానికి పనిచేస్తుంది ప్లానింగ్. Planning ensures the alternatives available to us and add a variety to the learning activity. సో ఆల్రెడీ మనకి ఏం అవైలబుల్గా ఉన్నాయి అండ్ కొంచెం వెరైటీ కూడా మన లెర్నింగ్ రోజు బోర్ కొట్టకుండా కొంచెం వెరైటీ కూడా మనకు లెర్నింగ్ నేర్చుకోవడానికి, యాక్టివిటీస్ నేర్చుకోవడానికి పనికి వస్తుంది ప్లానింగ్. Planning helps the teacher to cater to the needs of the different types of learners. So planning మెయిన్గా ఏం హెల్ప్ చేస్తుంటే different needs of different types of learners. So different types of learners అందరూ తెలుసు. ప్రతి ఒక్క క్లాస్లో 30 మంది అంటే 30 తలకాయలు ఉంటారన్నమాట. అంటే 10 పిల్లలు బాగా చదివేవాళ్ళు ఉంటారు, బాగా వచ్చే వాళ్ళు ఉంటారు, 10 మంది అస్సలు వినేవాళ్ళు ఉంటారు, 10 మంది వెంట పడితే వినేవాళ్ళు ఉంటారు, కొంచెం స్లో అండ్ స్ట్రగిష్గా ఉంటారు. మాటికి చెప్తే ఎగ్జాంపుల్స్ చెప్తే అర్థమవుతుంది. కొంతమంది జస్ట్ చెప్పిన వెంటనే క్యాచ్ చేస్తుంటారు, వాళ్ళే మనకు రెస్పాండ్ చేసి డిస్టర్బ్ చేస్తుంటారు. సో ఇలా అంటే ప్రతి ఒక్కరి వాళ్ళ నీడ్ని బట్టి ఏ విధంగా ఉన్నారు, వాళ్ళ నీడ్ ఏంటి, ఏ రకమైన పిల్లలు ఉన్నారు క్లాస్లో. కొంచెం డల్గా ఉన్న క్లాస్ అయితే ఇంకొంచెం ఇంకా బాగా ప్లాన్ చేసి వెళ్ళాలి, వాళ్ళకు 1-2 సార్లు రిపీట్ చేస్తే చెప్పాలి. సో ఆ విధంగా దాన్ని బట్టి ఉంటుంది. నెక్స్ట్ అండి, ఇయర్ ప్లాన్ హెల్ప్స్ ద ప్రపోర్షనల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద సిలబస్ ఓవర్ ద డిఫరెంట్ టర్మ్స్ ఇన్ ద స్కూల్ క్యాలెండర్. స్కూల్ క్యాలెండర్ అంటే కంప్లీట్లీ మొత్తం కలిపి స్కూల్ క్యాలెండర్ ఇంకా దానిలో ఎగ్జామ్స్ ఉంటాయి, క్లాసెస్ ఉంటాయి, అన్నీ కలిపి ఆ స్కూల్ క్యాలెండర్లో మనకు అంటే ఓవరాల్ ఒక అకాడమిక్ ఇయర్ అనుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే అంటే అకాడమిక్ ఇయర్ ఎలా చెప్పాలి, ఏది చెప్పాలని ఒక సీక్వెన్స్ డిజైన్ చేస్తుంది, సిలబస్ని ఎలా కంప్లీట్ చేయాలని చెప్పేదే మనకు ఇయర్ ప్లాన్. సో ప్లానింగ్ హెల్ప్స్ ఏం చేస్తుంది, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెర్నింగ్ ఎలా చూస్తుంది. ఇయర్ ప్లాన్ ఏం చేస్తుంది, స్కూల్ క్యాలెండర్ మొత్తంలో మనం ఎలా విధంగా సిలబస్ని డివైడ్ చేయాలని చెప్తుంది. Uniformity in teaching and evaluation schedules is ensured by following a fixed year plan. So uniformity in teaching and evaluation schedules. టీచింగ్ ఎప్పుడు జరగాలి, ఎగ్జామ్స్ ఎప్పుడు పెట్టాలి, ఎవాల్యుయేషన్ ఎప్పుడు జరపాలి, ఇవన్నీ కూడా ఈ షెడ్యూల్స్ అన్ని కూడా ఏంటంటే ఫాలోయింగ్ బై ఫిక్స్డ్ ఇయర్. ఒక ఇయర్ ప్లాన్లో ఇవన్నీ ఇంక్లూడ్ ఉంటాయి. ఏ టైంలో ఎగ్జామ్ పెట్టాలి, ఏ టైంలో క్లాసులు ఇవ్వాలి, ఏ టైంలో ఎగ్జామ్స్ కరెక్షన్ చేసి ఎవాల్యుయేట్ చేయాలి, విచ్ హెల్ప్స్ ఇన్ అచీవింగ్ ద ఎయిమ్స్ అండ్ అబ్జెక్టివ్స్ అండ్ ప్రివెంట్స్ వేస్టేజ్ ఆఫ్ టైమ్ అండ్ రిపిటేషన్ ఆఫ్ టాపిక్స్. సో ఇది చేయడం వల్ల ప్లాన్ చేయడం ఏమవుతుందా, సో మనకు ఆబ్జెక్టివ్స్ ఏముంటే మనకు బయటపడతాయి అండ్ ప్రివెంట్స్ వేస్టేజ్ ఆఫ్ టైం వేస్ట్ కాకుండా, టాపిక్స్ మళ్ళీ చెప్పకుండా ఒక ప్లానింగ్ ఉంటుంది. ఏదంటే ప్లాన్ లేకుండా అన్ని రోజు చెప్తున్నామంటే అర్థం కాదు, ఏది చెప్తున్నాం, ఎంత చెప్తున్నాం అనేది. సో ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, మనందరూ తెలుసు. ద టీచర్ కెన్ యాడ్ స్పెసిఫిక్ డీటెయిల్స్ లైక్ అసైన్మెంట్స్, ఫీల్డ్ ట్రిప్స్, సెలబ్రేషన్స్ ఆఫ్ ఇంపార్టెంట్ డేస్ అండ్ కండక్టింగ్ అదర్ curricular activities to the year plan supplied by the board to create a balance among all the skills areas like literature, poetry, grammar and oral communication activities. So ఏం చేయాలంట, స్పెసిఫిక్ డీటెయిల్స్ చేయాలి మన ప్లాన్. ఏ విధంగా అంటే అసైన్మెంట్స్ ఎప్పుడు పెడుతున్నాం, ఫీల్డ్ ట్రిప్స్ ఎప్పుడు తీసుకెళ్తున్నాం, సెలబ్రేషన్స్ లేదా ఇంపార్టెంట్ డేస్ ఉంటాయి మనకు, సెలబ్రేషన్ నేషనల్ డేస్ ఉంటాయి, రైట్, అవి కానీ కండక్టింగ్ అదర్ కరికులర్ యాక్టివిటీ, ఇంకే వేరే కరికులర్ యాక్టివిటీస్ అంటే ఇంకా కోరికులర్ కావచ్చు, ఎక్స్ట్రా కరికులర్ కావచ్చు, అన్నీ కూడా దాంట్లో రావాలి. కరికులర్ అంటే మనకు క్లాస్ నేర్చుకోవడానికి యాడ్ చేసి ఇంకా ఎక్కువ ఎన్హాన్స్ చేసేది. ఎక్స్ట్రా కరికులర్ అంటే స్పోర్ట్స్ కావచ్చు, బయట జరిగేది, ఇంకా క్లాస్ రూమ్ బయట జరిగేవన్నీ ఎక్స్ట్రా, ఇవన్నీ కూడా బ్యాలెన్స్ చేయాలన్నమాట. ఇయర్ ప్లాన్లో అవన్నీ వస్తాయి, రైట్. అండ్ బ్యాలెన్స్ చేయాలి అమాంగ్ ఆల్ ద స్కిల్స్. మరి ఏ స్కిల్స్ టు లిటరేచర్, పోయిటరీ, గ్రామర్, ఓరల్ కమ్యూనికేషన్, ఇవన్నీ దాంట్లో కూడా అన్ని బ్యాలెన్స్. అన్నీ ఒక ఓన్లీ గ్రామర్ చెప్పుకుంటూ పోతే సరిపోదు. గ్రామర్తో పాటు పోయిటరీ చెప్పాలి, పోయిటరీతో పాటు లిటరేచర్ చెప్పాలి, దాంతోపాటు ప్రోస్, దాంతోపాటు గ్రామర్, తర్వాత ఓరల్ కమ్యూనికేషన్, లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, ఇవన్నీ మనకు చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. సో ఇదండి లెసన్ ప్లాన్ నుంచి ఇంట్రొడక్షన్ అండ్ ఇంపార్టెన్స్ అండి. ఇప్పుడు ఫేజెస్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ ఫేజెస్ ఆఫ్ టీచింగ్. సో ఈ టీచింగ్ యొక్క దాంట్లో మన ఫేజ్ ఏముంటాయి చూద్దామండి. 3 ఫేజులు ఉంటాయి. సో ప్రీ యాక్టివ్ ఫేజ్ ఒకటి, ఇంటరాక్టివ్ ఫేజ్ ఒకటి అండ్ పోస్ట్ యాక్టివ్ ఫేజ్ ఒకటి. సో గుర్తుపెట్టుకోవాలి, ప్రీ యాక్టివ్లో ఏముంటుందంటే ప్లానింగ్ బిఫోర్ ఎంటరింగ్ ద క్లాస్. ప్రీ అంటే ముందు, రైట్. సో క్లాస్కి వెళ్ళక ముందు జరిగే ప్లానింగ్ అంతా ప్రీ యాక్టివ్. ఇంటరాక్టివ్ అంటే ఇంటరాక్షన్ అంటేనే మనకు ఎగ్జిక్యూషన్ ఆఫ్ ప్లాన్ అనమాట. చూడండి, ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద ప్లాన్ ఇన్ ద క్లాస్ రూమ్, ఇంటరాక్షన్ విత్ లెర్నర్స్. ఇంటరాక్షన్ అంటేనే మనకు మాట్లాడడం, కమ్యూనికేట్ చేయడం పిల్లలతో విధంగా. తర్వాత పోస్ట్ యాక్టివ్ అంటే పోస్ట్ అయిపోయిన తర్వాత, పోస్ట్ అంటే తర్వాత. సో అనలైజింగ్ అండ్ ఎవాల్యుయేటింగ్ లెర్నర్స్ పర్ఫార్మెన్స్ అండ్ లెర్నింగ్ అవుట్కమ్స్. సో లెర్నర్స్ పర్ఫార్మెన్స్ ఏంటి, నువ్వు చెప్పావు క్లాస్ బాగుంది, ఆ క్లాస్ జరిగిన తర్వాత వాళ్ళకి ఏ విధంగా అర్థమైంది, ఎంతవరకు అర్థమైంది, అంతా ఎవాల్యుయేట్ చేయడం, అనలైజ్ చేయడం, లెర్నింగ్ అవుట్కమ్స్ మనం ఫుల్ఫిల్ చేసినా లేదా అని చూసుకోవడం, ఇవన్నీ కూడా దాని మీద వస్తాయన్నమాట, రైట్. రోల్ ఆఫ్ టీచర్ అని లెసన్ ప్లాన్ చూద్దామండి. సో టీచర్ యొక్క రోల్ ఏంటి, ఎలా ఉండాలి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. టీచర్గా మనం ఉన్నామంటే ప్లానింగ్లో మన రోల్ ఏంటి, ఆ టీచింగ్లో అండి, లెర్నింగ్ ప్రాసెస్లో ఏంటో చూద్దాం. The principle of integration is followed when the syllabus is divided into units. So ఈ ప్రిన్సిపల్ ఆఫ్ ఇంటిగ్రేషన్ అంటేనే కనెక్షన్. సో కనెక్షన్ ఎప్పుడు సాధ్యమవుతుందంట, when the syllabus is divided into units. సో ఈ సిలబస్ మొత్తం కలిపి ఒక 10-15 లెసన్లు కలిపి యూనిట్స్గా
అన్నప్పుడు ఆ యూనిట్ అప్పుడు మనకు ఆ సిలబస్ ఇంటిగ్రేషన్ అనేది మనకు అర్థమవుతుంది. రైట్. ఈచ్ యూనిట్ షుడ్ బి ప్రిఫర్లీ కవర్ ద బేసిక్ స్కిల్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ప్రిఫరబుల్గా ఏం కవర్ చేస్తాయి ప్రతి యూనిట్ అంటే ఎల్ఎస్ఆర్డబ్ల్యూ స్కిల్స్, లిజనింగ్ స్కిల్స్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్. ఇంగ్లీష్ అంటే 4 స్కిల్స్ గుర్తు రావాలి. ఎల్ఎస్ఆర్డబ్ల్యూ స్కిల్స్తో పాటు గ్రామర్, వొకాబులరీ అండ్ లిటరేచర్. రైట్. బట్టి క్రియేటివ్ రైటింగ్ అనుకోవచ్చు. సో ఇవన్నీ కూడా మనకు డెవలప్ చేయాలి పిల్లల్లో మనం. సో ఇవన్నీ మన ప్లానింగ్ అనేది ఇవన్నీ కవర్ చేస్తున్నాం అనమాట ఎవ్రీ యూనిట్ కూడా. టీచర్ నీడ్స్ టు ప్లాన్ యాక్టివిటీస్, స్ట్రాటజీస్, ఎవాల్యుయేషన్, ప్రొసీజర్స్ బై డ్రాయింగ్ ఆన్ ద ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ ద స్టూడెంట్స్. సో టీచర్ ఏం చేయాలంట, నీడ్ టు ప్లాన్ యాక్టివిటీస్, ప్లాన్ చేయాల్సింది ఏ విధంగా యాక్టివిటీస్ కానీ, స్ట్రాటజీస్ కానీ, ఎవాల్యుయేషన్ ప్రొసీజర్స్ని కానీ ఏ దృష్టిలో పెట్టుకొచ్చారంట అంటే చిల్డ్రన్ యొక్క ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ కానీ ప్రీవియస్ నాలెడ్జ్ని మన దృష్టిలో పెట్టుకుని చేయాలి. అంటే ప్రీవియస్ వాళ్ళకి ఎంతవరకు అర్థమైంది దీని కనెక్షన్ మనం రైట్ చెప్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ టెన్సెస్ చెప్తున్నప్పుడు ప్రీవియస్గా వాళ్ళకి ఎంతవరకు వర్బ్ మీద, వర్బ్స్ మీద, V1 V2 వీటి మీద, థర్డ్ ఫామ్, సెకండ్ ఫామ్ వాళ్ళకి అర్థమైంది. ఆ ముందు ఆ ప్రీవియస్ నాలెడ్జ్, తర్వాత ఆ ఎక్స్పీరియన్స్ బట్టి మనం ముందుకు వెళ్ళాలి. డైరెక్ట్ నువ్వు వర్క్ ఫామ్ చెప్పకుండా డైరెక్ట్ టెన్స్ చెప్తే అర్థం కాదు. రైట్. ఇప్పుడు టెన్సెస్ చెప్పకుండా డైరెక్ట్ యాక్టివ్ ప్యాసివ్ చెప్తే అర్థం కాదు. టెన్సెస్ చెప్పిన అర్థం. ఏదైనా కూడా ఒక సీక్వెన్స్ని మనం ఫాలో అవుతూ వెళ్ళాలి. సో అదే టీచర్ ప్లానింగ్ అనేది అది మన ప్రీవియస్ నాలెడ్జ్ని బేస్ అయి ఉంటుంది. ఏ టాపిక్ కూడా మన గ్రామర్లో ఎస్పెషల్లీ. A lesson plan should be ready long before that a teacher need to think as a number of tasks, preparing teaching learning material, sequence of activities, time needed for each one of the activity. So lesson plan అప్పటికప్పుడు చేసి రేపు క్లాస్ ఈరోజు చేసి రాత్రిగా చేసి కాదండి హడావిడిగా. లెసన్ ప్లాన్ అనేది కొంచెం చాలా ముందుగానే ఒక వన్ వీక్ ముందు, ఒక 1 మంత్ ముందు ఏ లెసన్ చెప్తున్నాం, అసలు అందులో నెంబర్ ఆఫ్ టాస్క్స్ ఏమున్నాయి, టీచింగ్ టీఎల్ఎం ఏది వాడాలి అంటే అప్పుడు ప్రిపేర్ చేసుకోవాలి. సీక్వెన్స్ ఆఫ్ యాక్టివిటీస్ ఎలా సీక్వెన్స్ చేయాలి, టైం నీడెడ్ ఎంతవరకు ఏ టైం అయినా అవసరం, ఎప్పుడు చేయాలి, ఎంత టైం అవసరం పడుతుంది లెసన్ కంప్లీట్ చేయడానికి, ఇవన్నీ కూడా మనం లాంగ్ బిఫోర్ ప్లాన్ చేసుకోవాలి. అప్పటికప్పుడు చేసేది కాదు ప్లానింగ్ అంటే. రైట్. మనం డిఎస్సిసి జర్నీ కూడా అప్పటికప్పుడు 2 నెలలు 3 నోటిఫికేషన్ వస్తే చేసేది కాదు. హడావిడి వచ్చేస్తే వస్తుంది, సగం ఆడి వస్తుంది. రైట్. అంత కంప్లీట్ నాలెడ్జ్ అయితే రాదు. మరి రాకముందు మంచి ప్రణాళిక వేసుకొని మంచి ప్లానింగ్ వెళ్తూ ఉంటే మనకు మంచిగా సబ్జెక్ట్ గ్రిప్ వస్తుందని నా ఉద్దేశం. నెక్స్ట్ హర్బేటియన్ స్టెప్స్ ఆఫ్ లెసన్ ప్లాన్ అండి. చాలా ఇంపార్టెంట్. లాస్ట్ టైం మెగా డిఎస్లో వచ్చిన బిట్ అండి. ఇందులో ఏది లేదని ఇచ్చాయండి ఒకటి. సో ప్రిపరేషన్, ఇంట్రొడక్షన్ ఒకటి ఫస్ట్ స్టేజ్. తర్వాత ప్రజెంటేషన్ చేయడం, తర్వాత ప్రజెంటేషన్ దాన్ని అసోసియేట్ చేసుకోవడం, అసోసియేషన్ దాన్ని జనరలైజేషన్ చేసుకోవడం, తర్వాత అప్లికేషన్ దాన్ని బయట అప్లికేషన్గా దాన్ని మనం అప్లై చేయడం, తర్వాత ఎవాల్యుయేషన్ చేయడం, ఇవన్నీ ఉంటాయండి. ప్రిపరేషన్, ఇంట్రొడక్షన్ ఒకటి, ప్రజెంటేషన్, అసోసియేషన్, జనరలైజేషన్, అప్లికేషన్. సో టీఐఏ పోయేతుంటాయండి. రైట్. నౌన్ ఫామ్స్ ఇచ్చాడండి. సో పీపీఏ జిఏ గుర్తుపెట్టుకోండి. పీపీఏ జిఏ ఫస్ట్ లెటర్స్ అన్ని పీపీఏ జిఏ. రైట్. సో తర్వాత ఈ ఎవాల్యుయేషన్ అనేది కామన్గా అండి దానిలో. సో గుర్తు హెబిట్ అనేది ఖచ్చితంగా లాస్ట్ కూడా ఇచ్చాండి. జనరలైజేషన్, ప్రజెంటేషన్ అన్ని ఇచ్చి ఒకటి ఏదో టీఐ వన్ కాకుండా వేరే ఇచ్చాండి. సో అది మనకు లాస్ట్ టైం వచ్చిన బిట్ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ ప్లాన్ లేదా యాన్యువల్ ప్లాన్ గురించి చూద్దామండి. అసలు ఏంటి ఇయర్ ప్లాన్ ఏంటి, యాన్యువల్ ప్లాన్ ఏంటి చూద్దాం. ఇయర్ ప్లాన్ ఈజ్ అ హెల్ప్ఫుల్ ఎక్సర్సైజ్ ఎవ్రీ టీచర్ హ్యాస్ టు ఇన్వాల్వ్ ఇన్. ఇయర్ ప్లాన్ అంటే హెల్ప్ఫుల్ ఎక్సర్సైజ్, మనకు బాగా హెల్ప్ చేసే ఎక్సర్సైజ్. ఎవ్రీ టీచర్ అనేది దానిలో ఇన్వాల్వ్ అవ్వాల్సిందే. ఇన్వాల్వ్ కాకుండా మనం ఎవరో ప్రిపరేషన్ కాదు, ఇయర్ ప్లాన్లో టీచర్ కూడా ఇన్వాల్వ్ అవ్వాల్సిందే. ది ఎక్సర్సైజ్ ఈజ్ టేకన్ అప్ టు ద బిగినింగ్ ఆఫ్ ద అకాడమిక్ ఇయర్. సో ఎప్పుడు చేయాలి యాక్చువల్ ఇయర్ ప్లాన్ అనేది? సగం ఇయర్ అయిపోయిన తర్వాత కాదు, స్టార్టింగ్ ఇయర్లో. ఇన్ఫాక్ట్ June 12 పిల్లలు అంటే June 1 తారీఖు స్టార్ట్ చేస్తారు ప్రైవేట్ స్కూల్లో కానీ ఆ విధంగా. రైట్. సో ఎక్సర్సైజ్ అన్ని ఏమైనా స్టార్ట్ చేస్తారు. దిస్ షోస్ హౌ ద టీచింగ్ టైమ్ ఈస్ డిస్ట్రిబ్యూటెడ్ ఓవర్ ద హోల్ ఇయర్. అప్పుడు ఈ ప్లాన్ చేస్తేనే మనకు అర్థం జూన్ జూలై ఎన్ని పీరియడ్ రావాలి, ఏం చేయాలి, ఆగస్ట్ ఏం చేయాలి, సెప్టెంబర్ ఏం చేయాలి, ఇవంతా మనకు ఒక ఐడియా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఏం చేయాలి, టైం చాలా ఇంపార్టెంట్ కదా. ఎప్పుడంటే అప్పుడు చేయడం కాదు. టైం అనేది చాలా క్రూషల్, చాలా ఇంపార్టెంట్. దాన్ని అలొకేట్ చేయాలి మనం ప్లానింగ్లో. సో దిస్ ఈజ్ ఏ కాంప్రహెన్సివ్ ప్లాన్ అండ్ నీడ్ టు బీ వర్క్డ్ అవుట్ కేర్ఫుల్లీ. సో ఇది ఒక కాంప్రహెన్సివ్ అనమాట, అంటే కంటిన్యూస్ ప్లాన్. రైట్. ఏదో ఒక్కోసారి చేసి వదిలేట్టు కాదు, కంటిన్యూగా కాంప్రహెన్సివ్గా చేసేది. అండ్ నీడ్ టు వర్క్డ్ అవుట్ కేర్ఫుల్లీగా మనం వర్క్అవుట్ చేయాలి. ఇన్ ఆర్డర్ టు ప్రిపేర్ అన్ యాన్యువల్ ప్లాన్ వీ నీడ్, ఏమేమి కావాలి యాన్యువల్ ప్రిపేర్ చేయడానికి మనకంటే కాపీ ఆఫ్ ద సిలబస్ ముందు కాపీ కావాలి. ఎన్ని సిలబస్ ఉన్నాయి, ఎన్ని లెసన్లు ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి అందులో. కాపీ ఆఫ్ టెక్స్ట్ బుక్ ఒకటి కావాల్సింది. తర్వాత స్కూల్ క్యాలెండర్, ఇది కూడా ఇంపార్టెంట్ బిట్. లాస్ట్ టైం వచ్చిన బిట్ అండి. 25 days కాకుండా ఇంతకుముందు వచ్చిన బిట్ అనుకుంటా, స్కూల్ లేదా టెట్కి వచ్చిన బిట్. సో స్కూల్ క్యాలెండర్ లెసన్ ఇయర్ ప్లాన్లో ఏది ఉండకూడదు, అది ఏది ఉండాలి అని చెప్పి బిట్టించండి. స్కూల్ క్యాలెండర్ దానికి ఆన్సర్. సో చాలా ఇంపార్టెంట్. సిలబస్ ఉండాలి, టెక్స్ట్ బుక్ ఉండాలి, స్కూల్కి 3 కూడా ఉండాల్సిందే. క్యాలెండర్లు ఏముంటాయండి అంటే మనం తీసుకునే క్యాలెండర్ అయితే అకాడమిక్ ఇయర్ మొత్తంలో దానిలో వర్కింగ్ డేస్ ఎన్ని ఉన్నాయి, హాలిడేస్ ఎప్పుడు వస్తున్నాయి, ఫార్మేటివ్ అసెస్మెంట్ కానీ, స్కూల్ సబ్మిట్ అసెస్మెంట్ కానీ ఎప్పుడు పెట్టాలి, సెలబ్రేషన్స్ ఏమైనా ఉన్నాయి, నేషనల్ ఈవెంట్స్ కానీ, ఏమైనా ఫెస్టివల్స్ కానీ స్కూల్లో సెలబ్రేట్ చేసి ఉన్నాయి, అవన్నీ అందులో ఉంటాయి క్యాలెండర్లో. సో గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్ పాయింట్.
టు బీ అవేర్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ పీరియడ్స్ అవైలబుల్ ఫర్ ఈచ్ క్లాస్. సో టు బీ అవేర్ అంటే తెలుసుకొని ఉండాలి, తెలుస్తాయి. ఇప్పుడు నెంబర్ ఆఫ్ పీరియడ్స్ ఎన్ని ఉంటాయి, అవైలబుల్ ఉంటాయి మనకు ఎవ్రీ క్లాస్కి. ప్రతి ఒక్క క్లాస్కి ఎన్ని పీరియడ్లు వస్తాయి, ప్రతి సబ్జెక్ట్కి ఎన్ని పీరియడ్లు వస్తాయి, వారానికి ఎన్ని వస్తాయి, నెలకి ఎన్ని వస్తాయి, ఇవన్నీ మన ప్లాన్లో అర్థమవుతుంది. టు హ్యావ్ ఎ క్లియర్ ఐడియా అబౌట్ ద నెంబర్ ఆఫ్ అసెస్మెంట్ టు బి కండక్ట్ ఇన్ అకాడమిక్ ఇయర్ ఎన్ని అసెస్మెంట్ పెట్టాలి, ఎఫ్ఏలు ఎన్ని పెట్టాలి, ఎస్ఏలు ఎన్ని పెట్టాలి, స్ట్రిప్ టెస్ట్ ఎప్పుడు పెట్టుకోవాలి, ఇవన్నీ కూడా ప్లానింగ్ అనేది ప్లాన్లోనే ఉంటుంది. అంటే ముందే ప్లాన్ డిజైన్ చేస్తామాట, అప్పుడప్పుడు చేసేది కాదు. మీరు స్కూల్లో వర్క్ చేసినప్పుడు మనకు తెలియదు ఇవన్నీ. డైరెక్ట్ క్లాస్కి వెళ్ళిపోతాం, మన టైం టేబుల్ తీసుకొని ప్రైవేట్లో కానీ ఎక్కడైనా కానీ. జనరల్గా అయితే ఇది ప్రిన్సిపల్ కానీ మేనేజ్మెంట్లో ఒక సీనియర్ టీచర్ కూర్చొని మొత్తం ఇయర్ ప్లాన్ ముందుగానే డిజైన్ చేస్తారండి. We may not be able to divide the time available equally among all the units. సో మనం అన్ని యూనిట్స్కి కరెక్ట్ టైం గిర్ర గీసినట్టు చేయలేం. కొన్ని మనం అనుకుంటాం ఒక యూనిట్ ఒక 10 రోజులు అయిపోతుంది, అది 12 రోజులు పట్టవచ్చు. మధ్యలో అనివార్య కారణాలు కానీ, హాలిడేస్ వచ్చి కానీ, లేదా ఇంకేదైనా కారణం వల్ల పిల్లలు అర్థం కాకుండా కానీ కొన్ని 2 రోజుల ముందర అయిపోతుంది. సో అన్ని కరెక్ట్గా ప్లాన్ చేయలేకపోయినప్పటికీ మనం ఏం చేయాలంటే ద టీచర్ షుడ్ ఫస్ట్ ఫెమిలరైజ్ హిమ్సెల్ఫ్ ఆర్ హెర్సెల్ఫ్ విత్ ఈ బుక్ టు బీ టాట్ ప్రాపర్లీ అండ్ అసెస్ ఇట్ ఫ్రమ్ ద లెర్నర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. అంటే లెర్నర్స్ దృష్టిలో పెట్టుకొని ఎన్ని లెసన్ ముందు అన్ని మనం చదివేసి పెట్టుకొని ప్రాపర్ ప్లానింగ్తో, ప్రాపర్ స్ట్రాటజీతో ముందుకు వెళ్ళాలి. రైట్, అసెస్ చేయాలి ప్రాపర్లీ అండ్ అసెస్ ఇట్ ఫ్రమ్ లెర్నర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం అసెస్మెంట్ చేస్తేనే అప్పుడు మనకు అర్థమవుతుంది అన్నమాట. సో మనం అన్ని యూనిట్ కరెక్ట్గా చేసుకుని ఎన్ని మోతాదులో ఎన్ని వరకు వస్తాయి, ఎన్ని ఎప్పుడు కంప్లీట్ అవుతుంది ఒక అంచనా, ఒక అవగాహన మాత్రం మనకు ఉండాల్సిందే. మొత్తానికి ఒక రఫ్గా చెప్పాలంటే మొత్తం 36 వర్కింగ్ వీక్స్ ఉంటాయండి మనకు. సో ఈచ్ వీక్ 6 సెషన్స్ ఫర్ క్లాస్. సో ఎవ్రీడే ఒక క్లాస్, ఇంగ్లీష్ క్లాస్ అంటే 6 క్లాసులు ఉంటాయి ప్రతి వారంలో. మొత్తానికి 220 వర్కింగ్ డేస్ ఉంటాయి హై స్కూల్లో. 195 టీచింగ్ డేస్ ఉంటాయి. మళ్ళీ ఇంకా 20 ఎక్కడ అంటే ఎగ్జామ్స్కి అవి ఉంటాయి అక్కడ. సో రైట్, 195 టీచింగ్ డేస్ ఎప్పుడైనా 195 టీచింగ్ డేస్, వర్కింగ్ డేస్ 220, 24 క్లాస్ ఈచ్ యూనిట్కి 24 క్లాసులు అప్రాక్సిమేట్గా ఇలా వస్తాయండి. రైట్, గుర్తుపెట్టుకోండి. రైట్, చూడండి యూనిట్ ప్లాన్ అంటే చూద్దాం ఇప్పుడు. సో యూనిట్ ప్లాన్ ఈ స్మాలర్ దాన్ అన్ యాన్యువల్ ప్లాన్ అంటే ఎంటైర్ ఇయర్కి మొత్తం కలిపేది. యూనిట్ ప్లాన్ అనేది ఆర్ లెసన్ ప్లాన్, దీని యూనిట్ ప్లాన్ లాంగ్ టర్మ్లో వస్తుంది కూడా. ఇయర్ ప్లాన్ అండ్ యూనిట్ ప్లాన్ అంటే కూడా లాంగ్ టర్మ్ ప్లాన్స్ ఇవి. సో యూనిట్ ప్లాన్ ఈజ్ స్మాలర్ దాన్ యాన్యువల్. సో యాన్యువల్ ప్లాన్ కూడా కొంచెం చిన్న ఉన్నప్పటికీ ఇది కూడా లాంగ్ టర్మ్కి వస్తుంది. ఇన్ యూనిట్ ప్లాన్ వీ ఆర్గనైజ్ అవర్ టీచింగ్ అక్రాస్ ద హోల్ యూనిట్ అండ్ రేషనలైజ్ అవర్ టైమ్ ఫర్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ టీచింగ్ విత్ ఇన్ ద యూనిట్. ఒక యూనిట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూనిట్ ఉందంటే దానిలో 3 లెసన్, ప్రోస్, పోయిటరీ, సప్లిమెంటరీ లెసన్ ఉంటుంది, గ్రామర్ ఉంటుంది, వొకాబులరీ ఉంటుంది, స్టడీ స్కిల్స్ ఉంటాయి, లిజనింగ్ స్కిల్స్ ఉంటాయి. ఇవన్నీ టెక్స్ట్ బుక్లో అవన్నీ ప్లాన్ చేసుకోవడం యూనిట్ ప్లాన్ అండి. ఆర్గనైజ్ చేస్తాం ఇవన్నీ. ఈ యూనిట్ ఈజ్ ఎ కాంప్రహెన్సివ్ చంక్ ఆఫ్ టీచింగ్ మెటీరియల్. సో యూనిట్ అంటే ఏంటి? కాంప్రహెన్సివ్ చంక్ రైట్ ఆఫ్ టీచింగ్ మెటీరియల్స్లో ఒక చంక్, ఒక భాగం అనమాట, కాంప్రహెన్సివ్ చంక్. అండ్ ఇట్ హ్యాస్ ఎ లాట్ ఆఫ్ రీడింగ్ మెటీరియల్ డ్రాన్ ఫ్రమ్ ద డిఫరెంట్ సోర్స్ ఆఫ్ అండ్ పుట్ టుగెదర్ టు ఫార్మ్ ఎ యూనిట్. సో ఇట్ హ్యాస్ ఎ లాట్ ఆఫ్ రీడింగ్ మెటీరియల్స్. యాక్చువల్గా యూనిట్ అంటే ఏంటంటే రీడింగ్ మెటీరియల్. సో వేరే సోర్స్ ద్వారా గ్యాదర్ చేసుకొని ఒక లెసన్లో మనకు చేస్తే అప్పుడు ఒక యూనిట్ అవుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ 3 ఉన్నాయి, పోయేం ఒక చోటు నుంచి గ్యాదర్ చేస్తారు, ప్రోస్ ఒక లెసన్, ఒక థీమ్ ఒక చోటు నుంచి గ్యాదర్ చేస్తారు. అది బయోగ్రఫీ కావచ్చు, ఒకరిది ఇన్స్పిరేషన్ స్టోరీ కావచ్చు, లేదా లేదా ఫిక్షన్ స్టోరీ కావచ్చు, ఇంకేదైనా సైన్స్ కావచ్చు, పొల్యూషన్ గురించి కావచ్చు, ఇంకేదైనా అవన్నీ మనం గ్యాదర్ చేసి ఒక యూనిట్గా చేస్తాం. సప్లిమెంటరీ కూడా అంతే, ఒక రియల్ లైఫ్ ఇన్స్పిరేషన్ ఏదైనా ఉండొచ్చు, లేదా ఒక మోటివేషన్ లెసన్ ఉండొచ్చు, రైట్, ఒక ఫేబుల్ స్టోరీ ఉండొచ్చు, ఈ విధంగా అనమాట. ఈ యూనిట్ ఈజ్ ఆల్వేస్ థీమ్ బేస్డ్. యూనిట్ పక్కా థీమ్, ప్రతి ఒక్క యూనిట్ ఒక థీమ్ ఉంటుంది. థీమ్ లేని యూనిట్ ఉండదండి. అది ఏదో ఒక థీమ్, కరెక్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనే కాదు, జనరల్ మన సొసైటీలో జరిగే ఏదైనా ఒక థీమ్ ఉండొచ్చు. అండ్ హెన్స్ అలౌస్ ఎ టీచర్ టు డిజైన్ క్వైట్ ఎ ఫ్యూ రీడింగ్ యాక్టివిటీస్ అండ్ ఆల్సో ప్రాజెక్ట్స్ బేస్డ్ ఆన్ ద థీమ్. సో థీమ్ ఉంటుంది కాబట్టి ఆ థీమ్ ప్రకారం మన టీచర్ ముందుగా లెసన్ చెప్పకముందే ఫ్యూ రీడింగ్ యాక్టివిటీస్, ఆ లెసన్ స్టార్ట్ కాకముందే ముందుగా మనం రీడింగ్ చేసుకునే యాక్టివిటీస్ కానీ అండ్ ప్రాజెక్ట్స్ వర్క్స్ కానీ దాన్ని ఆ థీమ్ బట్టి మనం డిజైన్ చేసుకునేలాగా థీమ్ ఉంటుంది. రైట్, డిజేబుల్ పర్సన్ ఫర్ ఎగ్జాంపుల్ ఓల్డ్ టెక్స్ట్ బుక్లో 10th డిజేబుల్ పర్సన్ గురించి ఫస్ట్ యూనిట్ మొత్తం ఫెయిల్యూర్స్ గురించి ఉంటాయి. అంత ఫెయిల్స్ తర్వాత మన సక్సెస్ ఎలా వస్తుందని ఆ విధంగా. ద టీచర్ బిఫోర్ డ్రాఫ్టింగ్ ద యూనిట్ ప్లాన్ హ్యాస్ టు బికమ్ ఫెమిలియర్ విత్ ద కంటెంట్స్ ఆఫ్ ద యూనిట్. సో టీచర్ యూనిట్ ప్లాన్ మనం తయారు చేసే ముందు హీ హ్యాస్ టు బికమ్ ఫెమిలియరైజ్ అన్నా, అవేర్ అన్నా, నో అన్నా, ఇవంతా ఒకటే. సో ఫెమిలియర్ అంటే ఏంటి? సో కంటెంట్స్ ఆ యూనిట్లో ఏమున్నాయి, ఆ లెసన్ ఏంటి, ఏం చెప్తుంది, రీడింగ్ ఏ ఏం చెప్తుంది, రీడింగ్ బి పోయంలో ఏముంది, రీడింగ్ సి సప్లిమెంటరీ ఏం చెప్తుంది, అన్ని యూనిట్ మొత్తం చదువుకొని పెట్టుకోవాలా. ప్లాన్ అంటే టీచర్ అంటే అదే, మనకు అన్నీ వచ్చలే, మన పిల్లలకి ఏం రాదని కాదు, మన అన్ని వచ్చినా రాకపోయినా ప్లానింగ్ అంటే ఏంటి? ఒక లెసన్ మన క్లాస్ వెళ్ళకముందు ఆ యూనిట్ మొత్తం చదువుకోవాలి, అందులో యాక్టివిటీస్ ఏమైనా చూసుకోవాలి, టీఎల్ఏం ఏముందో చూసుకోవాలి, అవన్నీ మనకు చూసుకునే వెళ్ళాలి. వైల్ ప్లానింగ్ టు ఈచ్ యూనిట్
a teacher needs to think of a series of pre-reading activities to help the learners become familiar with the theme. సో ప్రీ-రీడ్ యాక్టివిటీస్ చేస్తే ఏమొస్తుంది అంటే ఆ ఫెమిలియరైజ్ వస్తుంది, అంటే కొంచెం అవగాహన టాపిక్ మీద ఏం చాప్టర్ నేర్చుకోబోతున్నాం అంత కొంచెం అవగాహన వస్తుంది, కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది పిల్లల్లో. ఆ ఇంట్రెస్ట్ ఏం చేస్తుంది, సచ్ ఫెమిలియారిటీ హెల్ప్స్ ద లెర్నర్స్ టు రీడ్ ద టెక్స్ట్ ఇండిపెండెంట్లీ. సో తను ఇంకా తానే చదువుకునే కుతూహలాన్ని ఏర్పరిచేదే మనకు ఈ ఇంట్రడక్షన్ అనమాట. ప్రీ రీడింగ్ యాక్టివిటీ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ డిజైల్ పర్సన్ కొంచెం లేని ఉంటుందంటే దాని రియల్ లైఫ్లో ఇంకా ఆ లెసన్లో లేని వేరేది ఎక్కడ నుంచో రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ఒక ఫోటో కానీ ఒక పిక్చర్ చూపించే ఒక వీడియో కానీ చూపించామంటే పిల్లల్లో ఆ థీమ్ అనేది అర్థమవుతుంది. ఓహో మన డిజేబుల్ పర్సన్ కూడా సక్సెస్ ఎలా అవుతారు, ఎంత కష్టపడతారు లైఫ్ వస్తుంది. దాని తర్వాత అంతా వాడిని చెప్పకపోయినా నైట్ కానీ ఈవినింగ్ కానీ పిల్లడే కొంచెం చదువుకొని అవగాహన పెంచుకుంటాడు. సో ఆ విధంగా చేయడమే టీచర్ యొక్క మెయిన్ రోల్ అనమాట. ఇదండి యూనిట్ ప్లాన్ అండ్ ఇయర్ ప్లాన్, రెండు కూడా లాంగ్ టర్మ్ ప్లాన్సే, రైట్. సో స్కూల్ ఇక్కడ ఉంది ఇయర్ ప్లాన్ అండ్ యాన్యువల్ ప్లాన్, రెండు కూడా లాంగ్ టర్మ్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే లెసన్ ప్లాన్ ఆర్ పీరియడ్ ప్లాన్ కూడా అంటాం, ఇది చూద్దామండి. సో పీరియడ్ ప్లాన్ అంటాం దీన్ని. ఇది మనకు షార్ట్ టర్మ్ ప్లాన్ అండి. సో 45 minutes ఒక క్లాస్లో మనం చేసే ప్లానింగే పీరియడ్ ప్లాన్, ఒక పీరియడ్కి చేసే ప్లాన్ అండి. సో యూజువల్లీ 45 minutes. లైక్ a period plan is a lesson plan prepared by a teacher for each one of the teaching periods. So ప్రతి ఒక్క టీచర్ పీరియడ్ ప్లాన్ ఏంటి, లెసన్ ప్లాన్ ప్రిపేర్డ్ బై టీచర్ ఫర్ ఈచ్ వన్ ఆఫ్ ద టీచింగ్ పీరియడ్. ప్రతి ఒక్క పీరియడ్లో వచ్చేది టీచింగ్ పీరియడ్ అనమాట. సో పీరియడ్ ప్లాన్. ప్లానింగ్ లెసన్స్ ఇన్ a systematic way helps the teacher to think about the lesson in advance and ensures the teacher to anticipate the problems before they happen during the lesson. సో లెసన్ ప్లాన్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి, యూనిట్ ప్లాన్ చూసాం, ఇయర్ ప్లాన్ చూసాం. ఇప్పుడు ప్రతి ఒక్క పీరియడ్ వేసుకుంటే ఏం అడ్వాంటేజ్ అంటే, రేపు పొద్దున మనం క్లాస్లో వచ్చే ప్రాబ్లమ్స్ కానీ డౌట్స్ కానీ మనకు ముందుగానే మనం యాంటిసిపేట్ చేయగలం, థింక్ చేయగలం, ప్రెడిక్ట్ చేయగలం, దాని ద్వారా సొల్యూషన్ కూడా వెళ్ళగలం, రైట్. సో ఇన్ అడ్వాన్స్గా మనం ఎనేబుల్స్ ద టీచర్ టు యాంటిసిపేట్ ద ప్రాబ్లమ్స్ బిఫోర్ దే హ్యాపెన్ డ్యూరింగ్ ద లెసన్. సో లెసన్ చేసేటప్పుడు ఏం ప్రాబ్లమ్స్ రావచ్చో మనం ముందుగానే ఈ లెసన్ చెప్తున్నాం అంటే ఇందులో ఏం డౌట్స్ పిల్లలు అడుగుతారు, దాని తట్టు మనం ప్రిపేర్ అయ్యి వెళ్తాం అనమాట. సో ఇంకేం డౌట్, ఇంకేం బియాండ్కి వెళ్ళకూడదు ఏంటి అనేది మనకు ప్లేస్ ప్లానింగ్లో అన్ని మనం క్లారిటీగా ప్లాన్ చేసుకోవాలి. అసలు ప్లానింగ్లో ఏముంటాయి ముందు అంటే ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఏమంటే, ఒకటి ఆబ్జెక్టివ్స్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఏముంటాయి ప్లానింగ్లో, లెసన్ ప్లాన్లో అంటే ఆబ్జెక్టివ్స్ చాలా ఇంపార్టెంట్ అంటే లక్ష్యాలు. తర్వాత కంటెంట్, ఏ లెసన్ అది, ఏంటి కథ, ఏ క్లాస్కి ఎందుకు. తర్వాత మెథడ్స్, ఏ మెథడ్స్ మనం చెప్తున్నాం, ఏ మెథడ్స్ వాడుతున్నాం, మెటీరియల్ ఎక్కడి నుంచి వాడుతాం, ఏం సోర్స్ ఉంది, ఏ టెక్స్ట్ బుక్, ఇట్లా. తర్వాత అసెస్మెంట్ కానీ ఎవాల్యుయేషన్ కానీ, ఈ 5 చాలా చాలా సీక్వెన్స్గా గుర్తుపెట్టుకోవాలండి. ఏ తరహాలో కూడా అడగచ్చు, డైరెక్ట్ అని కాదు, ఎట్లయినా అడగచ్చు, వేరే దానిలో కూడా. మెయిన్ సీక్వెన్స్ ఏంటంటే ఆబ్జెక్టివ్స్, కంటెంట్, మెథడ్స్, మెటీరియల్ అండ్ అసెస్మెంట్ కానీ ఎవాల్యుయేషన్ కానీ ఇవి ఉంటాయి ప్లానింగ్లో. సో ప్లానింగ్ గివ్స్ ఎ స్ట్రక్చర్ టు ద లెసన్ అండ్ ఇట్ గైడ్స్ అస్ లైక్ ఎ మ్యాప్ టు ఫాలో. ఒక స్ట్రక్చర్ ఇస్తుంది మనకు ప్లాను, ఒక మ్యాప్ని ఇస్తుంది. అప్పటికప్పుడు మనం అనుకుంటాం ఇది ఈజీ కదా చేద్దాం, అక్కడ వెళ్తే సిచ్యువేషన్ వేరేలా ఉంటుంది. అక్కడ పిల్లలు అడిగే తీరు క్వశ్చన్స్ కానీ డౌట్స్ కానీ ఇంకేదైనా కానీ ప్రాక్టికల్గా అక్కడ వెళ్తే వేరేగా ఉంటుంది. కాబట్టి ముందుగా మనం ప్లాన్ వేసుకుంటే, మనం అన్నీ కూడా ముందుగా యాంటిసిపేట్ చేసుకుంటే ఇంకా ఏ భయం లేకుండా ముందు మంచి కాన్ఫిడెన్స్తో వెళ్ళొచ్చు అనమాట. చూడండి, లెసన్ ప్లాన్ గివ్స్ అ కాన్ఫిడెన్స్, ఇందాక చెప్పాను, కాన్ఫిడెన్స్ వస్తుంది. అండ్ టు టీచర్స్ యాజ్ దే ఆర్గనైజ్ ద సబ్జెక్ట్ మ్యాటర్ ఆర్ కంటెంట్ ఇన్ ఎ బెటర్ వే సో దాట్ ద లెసన్ రన్స్ స్మూత్లీ, డిస్టర్బెన్స్ ఏం లేకుండా ప్రశాంత క్లాస్ నడవాలి. డిస్టర్బ్ అంటే ముందు మనం ప్లాన్ వేసుకుని అంటే అక్కడ పోయి తడబడ్డం కానీ, మర్చిపోవడం కానీ, సీక్వెన్స్ మిస్ అవ్వడం కానీ చేస్తే, ఏదైనా మీనింగ్ అక్కడ టెస్ట్ వస్తే కొత్త వర్డ్ ఏదైనా మాకు తెలియదు వస్తే పిల్లలు అడిగితే మనం చెప్పలేకపోతే ఇలాంటి సిచ్యువేషన్ రాకుండా ఉండాలంటే ముందుగానే యాంటిసిపేట్ చేసుకుని మొత్తం లైన్ టు లైన్, వర్డ్ టు వర్డ్ లెటర్ చూసుకొని అది రియల్ లైఫ్లో ఎక్కడ రిఫ్లెక్ట్ చేస్తుంది మొత్తం ప్లానింగ్ పోతేనే మనం కాన్ఫిడెన్స్గా మనం మంచి టీచర్గా పేరు వస్తుంది పిల్లల్లో, రైట్. Lesson plan helps maintain attention and interest of the learners and minimize the disturbances. చూడండి, ఇందాక చెప్పాను, అటెన్షన్ని కానీ గ్రాప్ చేయడానికి, ఇంట్రెస్ట్ని క్రియేట్ చేయడానికి అండ్ రిసోర్స్ డిస్టర్బెన్స్ని మినిమైజ్ చేసుకుని, డిస్టర్బెన్స్ రాకుండా ముందే. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్వెల్ ఉంటుంది, ఒక పీరియడ్ ఇంటర్వెల్ తర్వాత ఉంటుంది. అప్పుడు పిల్లలు 10 నిమిషాలు లేట్గా వస్తారు లేదా 5 నిమిషాలు లేట్ వస్తారు. జనరల్గా మనం కరెక్ట్ కాదు, ఫస్ట్ పీరియడ్ సెకండ్ బాగా జరిగితే ఒక పీరియడ్ మధ్యలో బ్రేక్ వచ్చిందంటే అప్పుడు ఆ ఇంట్రెస్ట్ వేరేగా ఉంటుంది. సో దాని ప్రకారం నువ్వు ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది అనమాట. ఆ విధంగా ఎగ్జాంపుల్, writing a daily lesson plan does not mean that it is done just before teaching the lesson or the night before the lesson is start. లెసన్ ప్లాన్ అంటే ఇందాక చెప్పినట్టు రేపు లెసన్ అంటే ఈరోజు నైట్ సాయంత్రం కూర్చొని లేట్ నైట్ కూర్చొని డ్రా చేయడం కాదు. లెసన్ ప్లాన్ అంటే అది ముందుగానే ప్లాన్ చేసి పెట్టాలి, రాసి పెట్టాలి. అండ్ లెసన్ ప్లాన్ కూడా మన చేతితో ఎక్కడో కట్ కాపీ చేయకుండా ప్రశాంతంగా కూర్చొని ఐడియాస్ గ్యాదర్ చేసుకొని మనకు తగినట్టు మన క్లాస్లో పిల్లల స్ట్రెంత్ని బట్టి, వీక్నెస్ని బట్టి మనం ప్లాన్ చేసుకోవాలి. అన్ని లెసన్ ప్లాన్ ఒకేలా ఉండదు. A lesson plan should be ready long before that because of teacher needs to think of a number of tasks, activities and to prepare teaching aids, sequence of activities, the time. ఇవన్నీ చూడండి, లెసన్ ప్లాన్ ఏమంటే లాంగ్ బిఫోర్ ప్రిపేర్. ఎందుకు ప్రిపేర్ చేసుకోవాలి లాంగ్ బిఫోర్ అంటే టాస్క్ ఎన్ని కావాలి, యాక్టివిటీస్ ఎన్ని ప్రిపేర్ చేయాలి, టీచింగ్ ఎయిడ్స్, టీఎల్ఎంస్ ఏం వాడుకోవాలి, ఇవన్నీ కావాలంటే టైం కావాలి కదా. నైట్ లెసన్ ప్లాన్ రాస్తే టీఎల్ఎం అవసరం పడిందంటే నువ్వు మళ్ళీ పొద్దునకల్లా ఎక్కడ రాస్తావు తీసుకురాలేవు. ఆ విధంగా
లెసన్ ప్లానింగ్ బిగిన్స్ విత్ రైటింగ్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్. ఎలా స్టార్ట్ అవుతుంది లెసన్ ప్లాన్ అంటాడు. అయితే ఎలా ఏది ఇందులో లెసన్ ప్లాన్ స్టార్ట్ చేయడంలో ఇది ఉండదు, ఇది ఉంటుంది అని బిట్ రావచ్చు. సో ఆబ్జెక్టివ్స్ అనే చాలా లక్ష్యాలు, రైట్. తర్వాత విచ్ ద టీచర్ వాంట్స్ ద లెర్నర్ టు అచీవ్ బై ద ఎండ్ ఆఫ్ ద లెసన్ అయినప్పుడు ఏం పిల్లలు నేర్పించాలనుకుంటే ఆ లక్ష్యాలు, టార్గెట్ అనేది ఆబ్జెక్టివ్స్. దీస్ ఆబ్జెక్టివ్స్ షుడ్ బి స్పెల్ అవుట్ యాజ్ వాట్ ద స్టూడెంట్స్ విల్ బి ఏబుల్ టు డూ ఇన్ టర్మ్స్ ఆఫ్ అబ్జర్వియల్ బిహేవియర్. సో షుడ్ బి ఏమంట, అబ్జెక్టివ్ షుడ్ బి స్పెల్ అవుట్. ఏ విధంగా మనం ఆబ్జెక్ట్ని ఫుల్ఫిల్ చేయగలమంటే వాట్ ద స్టూడెంట్స్ విల్ బి ఏబుల్ టు డూ ఇన్ టర్మ్స్ ఆఫ్ అబ్జర్వ్ బిహేవియర్. మనం అబ్జర్వ్ బిహేవియర్ ఏం చేస్తారు పిల్లలు దాన్ని బట్టి మనం అబ్జెక్టివ్స్ నెరవేరాలి లేదని అనుకోవచ్చు. ద టీచర్ షుడ్ రైట్ ఎ డీటెయిల్ లెసన్ ప్లాన్ అండ్ ఇంప్లిమెంట్ ఇట్ ఇన్ ద క్లాస్ రూమ్. డీటెయిల్ లెసన్ ప్లాన్ టీచరే రాయాలి, స్వయంగా రాయాలి, అంటే ఇంప్లిమెంట్ చేయాలి. 1-2 సార్లు రానికి ఇబ్బంది పడితే 2 సార్లు 3 సార్లు రాసామంటే చాలా ఈజీగా మనకు లెసన్ ప్లాన్ ఐడియా వచ్చేస్తుంది, రైట్. After the lesson plan start, the teacher can reflect on the success of the lesson. సో ఆ తర్వాత ఏం ప్రయోజనం అంటే రిఫ్లెక్ట్ చేసుకోవచ్చు. మన క్లాస్ అయిపోయిన తర్వాత మనం ఇంతవరకు నేను బాగా చెప్పాను, ఇంతవరకు చెప్పలేదు. ఎస్పెషల్లీ ఇది న్యూ టీచర్స్కి, బిగినర్స్కి బాగా పనిచేస్తుందండి, రైట్. సో రిఫ్లెక్షన్ చేసుకోవచ్చు, మన అక్కడ తప్పు లేకుండా ఎంతవరకు చెప్పాము ఏమైనా డీప్ థింకింగ్ చేసుకోవచ్చు. సక్సెస్ అయిందా, ఫెయిల్ అయిందా మన ప్లాన్ చూసుకోవచ్చు. దట్ ఈస్ వాట్ వర్క్డ్ యాజ్ పర్ ద ప్లాన్. ఏం ప్లాన్కి వర్కౌట్ అయింది, వాట్ డిడ్ నాట్ వర్క్, ప్లాన్ ఏది వర్కౌట్ కాలేదు. దెన్ యూజ్ ద ఇన్ఫర్మేషన్ టు ప్రిపేర్ బెటర్ లెసన్ ప్లాన్ ఫర్ ద నెక్స్ట్ సెషన్. సరే ఒక్కోసారి ఏదో తప్పు అవుతుంది, ఏదో అవుతుంది, మనం అనుకున్న ప్లాన్ సక్సెస్ కాలేదు, రైట్. ఇంకేదో అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో వీడియోనో ఆడియోనో నువ్వు చూపించాలనుకోవడం వాడు ఇంకేదో దారి తీస్తుంది, అది ఇంకోలో అర్థం చేసుకోవడం, దాన్ని అల్లరి చేయడం ఏదో ఓకే అది అవుతుంది. బట్ నెక్స్ట్ ఇంకా బెటర్ ప్లాన్ కూడా మనం ప్లాన్ చేసుకుంటాం, అంతే అండి. సో ఇదండి ఈ వీడియోలో మనం చూసిన అంశాలు. అంటే ఒకసారి రఫ్గా చూద్దాం. ఏమేమి చూసామంటే రీక్యాప్ చూద్దామండి. లెసన్ ప్లానింగ్ ఇంట్రడక్షన్ చూసాం, రైట్. ఇంపార్టెన్స్ ఏంటి, ఎందుకు చూసాం. తర్వాత ఫేజెస్ ఏంటి టీచింగ్లో, రోల్ ఆఫ్ టీచర్, లెసన్ ప్లాన్లో టీచర్ యొక్క రోల్ ఏంటి, హర్బేటియన్ లెసన్ ప్లాన్ కూడా చూసాం. ఇయర్ ప్లాన్, యూనిట్ ప్లాన్ ఏంటి చూసాం. తర్వాత మనకు యూనిట్ ప్లాన్ సపరేట్గా చూసాం. తర్వాత ఇక్కడ పీరియడ్ ప్లాన్ కూడా అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏముంటుందంటే ఈ చాప్టర్ ఇంపార్టెంట్ టీచింగ్ ఆఫ్ ప్రోస్ పోయిటరీ అండ్ సప్లిమెంటరీ. ఇందు మొత్తం మీద చెప్పిన దానిలో ఒక బిట్ ఖచ్చితంగా రావచ్చు. నెక్స్ట్ మొత్తంలో ఒక బిట్ అవకాశం ఉంటుంది. తర్వాత ప్రోస్ పోయిటరీ, సప్లిమెంటరీ రీడర్ అండ్ క్లాస్ రూమ్ ఇంటరాక్షన్ లేదా క్లాస్ రూమ్ సీక్వెన్స్ ఎలా ఉంటుంది, ప్రాసెస్ ఏంటి టీచింగ్లో అవన్నీ చెప్తే ఈ థీమ్ మొత్తం కలిపి ఒక బిట్ రాదు. సో మొత్తాన్ని కలిపి 1 లేదా 2 బిట్లు ఖచ్చితంగా ఈ చాప్టర్ వస్తాయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. డౌట్స్ మీరు కామెంట్ చేయగలరు. థ్యాంక్ యూ సో మచ్.